హాయ్ ఫ్రెండ్స్, చూడండి పొనగంటి కూర. 2 కప్పులు పొనగంటి కూరకు పచ్చడి చేసుకుందాం. ఫస్ట్ కళాయి పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా, ఒక 3 టీ స్పూన్లు. పొనగంటి కూర చాలా మంచిదండి కంటికి. దీన్ని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. నూనె వేగాక ఒక 5-6 ఎండుమిర్చి వేయాలి. బాగా వేగనివ్వాలి. తర్వాత ఒక 3-4 స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత పక్కన తీసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు. సైడ్కి తీసుకోవాలి ఒక ప్లేట్లో. ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు వేసుకోవాలి, సన్నగా తరగాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగడానికి, సాల్ట్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా మధ్యలో కొయ్యాలి, కట్ చేసేయాలి మధ్యలోకి, లేకపోతే ఉల్లుతాయండి. అల్లం చిన్న ముక్క సన్నగా తరగాలి, ముక్కలు కట్ చేయాలి. అల్లం ఉల్లిపాయలు కొద్దిగా మారాలండి, కలర్ మారాలి. తర్వాత టమాటా తీసుకోవాలి, ఒక 3-4 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసేయాలి. కట్ చేసి అందులో వేసుకోవాలి. బాగా వేగనివ్వాలండి, దగ్గరికి మగ్గాలి కొద్దిగా. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను నేను. వెల్లుల్లిపాయలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. వెల్లుల్లి రెబ్బలు 4-5 తీసుకున్నాను. తర్వాత పొనగంటి కూర ఒక 3 గుప్పెళ్ళు ఉంటాయి. బాగా శుభ్రం చేసుకొని కడుక్కొని వేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. హెల్త్కి కంటికి చాలా మంచిది. ఇది బాగా దగ్గర కావాలి, కలర్ చేంజ్ అవుతుందండి. చిన్న చింతపండు వేసుకున్నాను. మీడియం మంటలో పెట్టాలండి. కలపాలి అప్పుడప్పుడు. స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలండి. తర్వాత ధనియాలు ఫస్ట్ తీసుకున్నాం కదా ప్లేట్లో, అది మిక్స్ గ్రైండర్లో వేయాలి. తర్వాత ఈ పచ్చడిని అంతా రుబ్బాలి. తాలింపు కోసం ఒక చిన్న కళాయి పెట్టుకున్నాము. చిన్న మంటలో పెట్టాలండి, ఎక్కువ హైలో పెట్టకూడదు. ఆయిల్ వేసుకున్నాము ఒక 3 స్పూన్లు. పోపు దినుసులు వేసుకోవాలి, అంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి ఉన్నవి 1 స్పూన్ వేసుకున్నాను నేను. కొద్దిగా వేగనివ్వాలండి. బాగా వేగనివ్వాలండి వీటిని.
తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి. తాలింపు పెట్టుకుంటే అయిపోయింది. పొన్నగంటి కూర పచ్చడి అన్నంలోకి, చపాతీలోకి అన్నిటిలోకి బాగుంటుందండి. దోసకి కూడా బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.